BCW న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. 27 నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తాలూరులో హాస్టల్ విద్యార్థుల అనారోగ్యంపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎన్డీబీ ఆధ్వర్యంలో రహదారుల పనులపై ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ. పర్వతగిరి మండలంలో ప్రశాంతంగా కొనసాగున్న బీసీ బంద్ పాల్గొన్న అఖిలపక్ష నాయకులు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ నిరసన తెలియజేసిన అఖిలపక్ష నాయకులు. వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు సైతం స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మా బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. చట్టసభల్లో బీసీ నాయకులు కూడా అధ్యక్ష వహించే విధంగా ఉండాలని చెప్పి మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏదైతే వాగ్దానం చేసినామో ప్రతి వాగ్దానం కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా అందరి అభిమాన నాయకుడు కేఆర్ నాగరాజు నాయకత్వంలో బీసీలకు కూడా భారీ ఎత్తున రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభల్లో గ్రామ పంచాయతీలో కానీ, మండల పరిషత్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, అసెంబ్లీలో కానీ భారీ ఎత్తున బీసీలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉన్నది. ఈ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్న ఎంపీలు కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్ బిల్లును వెంబడి ఆమోదించే విధంగా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీజేపీ నాయకులు ఇల్లు ముట్టడిస్తాం, రాష్ట్రంలో చేస్తాం. మా బీసీలు రావాల్సిన వాటా మా సోదరులు ఇచ్చే వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ బద్దులే పోరాడతామని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న బార్లలో ఉన్న సరుకంతా డిస్టిలరీ దగ్గర కొన్నదేనా? ఛాలెంజ్ చేస్తున్నాం. బార్లలో అమ్ముతున్న మద్యంలో 10% కూడా ప్రభుత్వం దగ్గర కొన్నది కాదు. బార్లలో నకిలీ మద్యం చెక్ చేయకుండా ఉండేందుకు ఒక్కో బార్కు 5 కోట్లు లంచం ఇస్తోంది. ఈ డబ్బు ఎవరికి చేరుతుంది? పేర్ని నాని. బార్లలో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా? మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అమినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు అని నేను అనుకుంటున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి
పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం, ఇల్లు కాళ్ళెత్తి ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు గుడివాడ అంబర్పేటలో కింద పడ్డ హనుమంతరావు. బీసీ రిజర్వేషన్ల బంద్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో అంబర్పేటలో కింద పడ్డ హనుమంతరావు. ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్టు. దూండాగుల నుండి సింగిల్ బ్యారెల్ రైఫిల్, 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తాఫిక్ కలాం షేక్ అరెస్ట్. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలున్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. సో మనం 16/8/2025 అంటే ఆగస్ట్ 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైషీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైషీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజ్జద్ హుసైన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI. జమ్మలి మడుగులో ఉల్లి రైతుల ఆవేదన. గిట్టుబాటు ధర లేక పంటను ట్రాక్టర్లతో దున్నుకుంటున్న రైతన్నలు. జమ్మలి మడుగు నియోజకవర్గంలో సుమారు 3,000 ఎకరాల్లో పంట సాగు చేసిన ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టంలో ఉల్లి రైతులు. అశ్వాపురం మండలంలోని మండుకుంట గ్రామంలో అశ్వాపురం ప్రధాన రహదారి నందు టీడీపీ సెంటర్లో సిపిఐ కాంగ్రెస్ మిత్ర పక్షాలు బంద్కు ప్రధాన రహదారిపై కూర్చుని బంద్ పాటిస్తూ వాహనాలు నిలిచిపోయాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున ధర్నాలు కొనసాగించారు. ఇకనైనా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీలకు న్యాయం చేసే విధంగా పాటుపడి చిత్తశుద్ధితో అమలు చేయాలి. 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఓరుగంటి భిక్షం, మండల అధ్యక్షుడు సిపిఐ ఆనందనేని సురేష్, రాజేష్ తదితర పార్టీ నాయకులు మిత్ర పక్షాలు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, వెన్న అశోక్, చందు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్ని మిత్ర పక్షాలు ధర్నాలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలో క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్డీఓ చంద్రమోహన్ స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ వద్ద నుండి ప్రధాన రహదారుల వెంబడి కొనసాగిన సైకిల్ ర్యాలీ ప్రజా రవాణాను ప్రోత్సహించడం, పరిశ్రమలో స్వచ్ఛమైన ఉత్పత్తి పద్ధతులు అవలంబించడం, గాలి కాలుష్యాన్ని నివారించడంపై ప్రజల అవగాహనపై సైకిల్ ర్యాలీ. ఈ కార్యక్రమానికి బద్వేల్ రూరల్ అర్బన్ సిఐలు, ఎస్ఐలతో పాటుగా మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు. క్లీన్ ఎయిర్, ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణాది ఒకటి, సౌరశక్తికి సంబంధించింది ఒకటి. ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము మిత్రులకు అందరికీ కూడా షేర్ చేసినాం. నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము, పొలాలలో అవశేషాలు ఏమన్నా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము. అంతేకాకుండా చాలామంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలు వేస్తూ అంటారు. ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు. మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ప్రకారం మనము దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు. దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కంటామినేషన్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ సైకిల్, అదే సార్ చెప్పినట్టు మనము వీలైనంత వరకు నడక, సైకిలు, ఈ మోటార్ సైకిల్ను పక్కన పెట్టి సైకిల్ను ఉపయోగిస్తే మరి సిటీలో. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో బీసీలకు 42% రిజర్వేషన్ తప్పక ఇవ్వాలని ప్రధాన రహదారిపై బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, టీడీపీ, వామపక్ష నేతలు, అన్ని కుల సంఘాలు ధర్నా, స్వచ్ఛందంగా విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేత, ఆటోలు, బైకులు మినహా స్తంభించిన రవాణా వ్యవస్థ, 42% బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా బీసీ డిక్లరేషన్ ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి దూరంగా అయినటువంటి బీసీ సోదరులకి చట్టసభల్లో కానీ రాజకీయాల్లో కానీ 42 రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఆమోదించినట్టే ఆమోదించి తర్వాత తిరస్కరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి కులాలు బీసీ సంఘాలు. వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడంలో ఎవరికి ఎందుకంత ఇబ్బంది అవుతుందో అర్థం కావటం లేదు. ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు బీసీల ఓట్లు కావాలి, వాళ్ళ ఓట్లతో సీట్లు ఎక్కాలి, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని ఉపయోగించుకొని విజయం సాధించాలి. కానీ బీసీలు గత సంవత్సరాల నుంచి కూడా బీసీలు పూర్తి స్థాయిలో అందరికీ బీసీల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు ఇవ్వబడే 42% పార్లమెంటు ద్వారా చట్టం చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో భాగంగా మన మఠంపల్లి మండల కేంద్రంలో కూడా అఖిలపక్ష పార్టీల నేపథ్యంలో, అఖిలపక్ష పార్టీల నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీల 42% ఏదైతున్నదో. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కావులతో వినూత్నంగా నిరసన ధర్నా. జేజేఎం జలజీవన్ మిషన్ 22 లక్షల ఖర్చు పెట్టారు. 2 రోజులు నీరు ఇచ్చారు. కలుషితం నీరు తాగుతున్నాం. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో 45 కుటుంబాలు 120 జనాభా నివసిస్తున్నారు. మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి కోరుతూ నర్సీపట్నం ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చారు. నెల రోజుల్లో మంచి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామానికి వెంటనే మంచినీరు ఇవ్వాలి.
22 లక్షల రూపాయలు ఖర్చు ట్యాంక్ వేశారు, మంచినీళ్ళు ఇవ్వాలి. 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, మంచినీళ్ళు ఇవ్వాలి. ఏఈ గారు వచ్చి చూసుకోవడం కాదు, మంచినీళ్ళ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలి. ఏఈ గారు వచ్చి చూసుకోవడం కాదు, ట్యాంకు నిర్మాణం చేసే వరకు ట్యాంక్ ద్వారా నీరు ఇవ్వాలి. కలుషిత నీరు తాగుతున్నాం, వెంటనే ట్యాంక్ ద్వారా నీరు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వాలి. కావుల ద్వారా నిరసన చేస్తున్నాం, వెంటనే నీళ్లు ఇవ్వాలి. కలెక్టర్ మేడం గారు ఈ గ్రామాన్ని సందర్శించి మంచినీళ్ళు ఇవ్వాలి. 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేశారు, నీళ్ళు ఇవ్వకూడదు, సిగ్గుసేటు. గొల్లపేట గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. గొల్లపేట గ్రామానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. గొల్లపేట గ్రామంలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలి. గొల్లపేట గ్రామానికి రేషన్ డిపో ఏర్పాటు చేయాలి. గొల్లపేట గ్రామానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. గొల్లపేట గ్రామానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. మీకు ఆగ కదా, వాళ్ళు పరిగెట్టేస్తారు, మీకు ఎందుకు అలా వెళ్ళిపోండి. గొల్లపేట గ్రామానికి 22 లక్షల రూపాయలతో జల జీవన్ మిషన్ ద్వారా నీరు ఇచ్చారు, వెంటనే నీరు విడుదల చేయాలి. జేఈ గారు వచ్చి చూసుకోవడం కాదు, ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలి. జేఈ గారు చూడటం కాదు, ట్యాంకుల ద్వారా నీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామం అనేది రోలుగుంట మండలానికి సంబంధించి సమీపంలో ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా 22 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు. 2023-24 ట్యాంక్ కట్టారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగడం వల్ల తరచూ జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఆర్డీఓ నర్సీపట్నంకి సోమవారం నాడు ఫిర్యాదు చేశాం. రోలుగొండ జేఈ గారు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఫోటో తీసుకొని మేము పరిష్కారం చేస్తాం 4 రోజులు అన్నారు. కాబట్టి 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, నీళ్ళు ఇవ్వడం మానేశారు. మీరు ఆ నీళ్ళు ఇచ్చే వరకు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలని మేము జేఈ గారికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటువంటి ఈ కావిడులు పట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సారా తాగడానికి ఊరు నీళ్ళు బోల్డ్ ఉంటాయి, కానీ తాగడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఉండడం చాలా అన్యాయం. తక్షణమే నీళ్ళు ట్యాంకు జలజీవన్ మిషన్ ద్వారా చేశారు కాబట్టి వెంటనే నీరు సరఫరా చేయాలా. కరెంటు అనేది లేదండి, మేము ఏం చేస్తామని చెప్తున్నారు. కరెంటు మోటార్ కూడా అక్కడే ఉంది, విద్యుత్ లైన్ ఇచ్చారు కాబట్టి కనెక్షన్ ఇచ్చి దీనికి నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అందుకని ఈ కావుల ద్వారా ఈ ప్రభుత్వానికి వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలా ఒకసారి చిరంజీవి. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. బీసీ బంద్కు మద్దతుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పున్నా కైలాస నేత, మాజీ కౌన్సిలర్లు జూలకంటి శ్రీనివాస్, గడిగ శ్రీనివాస్, బొజ్జా శంకర్, దుబ్బ అశోక్, సుందర్, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులకోటి, అల్లి సుభాష్ యాదవ్, జహంగీర్ బాబా, గురుజ వెంకన్నగౌడ్, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, మహమ్మద్, కంచర్ల ఆనందరెడ్డి, పాదం అనిల్, పోలి జయకుమార్, పరశురాం, కేవీఆర్ సతీష్, దాసరి విజయ్, గోపాల్, వంశీ, రాజు, బిలాల్, జానీ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి బీసీకి 42% ఇస్తాన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేయించి గవర్నర్కు అలాగే రాష్ట్రపతికి పంపిస్తే మోడీ గారు దాన్ని పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అంటే పేపర్ పూర్వకంగా చేసి ఎలక్షన్లో పోతుంటే అడ్డుకుని దాన్ని కాకుండా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలం చేయాలని చూసినప్పుడు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలు చాలా పిలికలు
తెలంగాణ ప్రజలు అన్ని భారతదేశంలో చాలా ఎన్నికల ప్రజలు వాళ్ళందరూ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నదాన్ని కూడా ముందు తీసుకుపోతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైనా కానీ ఆ అప్పులు తీర్చుకుంటూ ముందుకు పోతుంటే కావాలని బదనం చేస్తున్నారు. ఇవన్నీ బదనం చేసుకుంటూ పోతూ బీసీలకు కట్టుబడి ఇచ్చే మాట కట్టుబడి ఉండి మనం ఎలక్షన్ పోదామంటే హైకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50% ఇస్తుంది. అది వాస్తవం అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. కానీ మనం మొదలుపెట్టేది ఉద్దేశం ఏంటంటే కావాలని మొదలుపెడుతున్నాం. చిత్తశుద్ధితో మొదలుపెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలు బీసీ బంద్కు మద్దతు తెలిపి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుండి మధుర ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు నిలిపివేశారు. ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత వ్యతిరేక మోడీ ప్రభుత్వం 2025-2026 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం హోటల్ తాజ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడారు. తను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున తన తండ్రి చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పించాలని, గౌరవం కోసం రైస్ మిల్లు ఏర్పాటు చేసి పనిచేస్తున్న రైస్ మిల్లర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్న అందరినీ కలుపుకొని పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన 1674 కోట్ల రూపాయల బకాయిల్ని తీర్చడంలోనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిల్లర్లకు చెల్లించవలసిన 763 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. గత ఏడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాష్ రావు, కోశాధికారి రంగయ్య నాయుడు మరియు 26 జిల్లాల రైస్ మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. నాకు బాగా గుర్తున్న ఒక విషయం ఏంటంటే, ఏనాడైతే మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశానో ఆ రోజు పోర్ట్ఫోలియో ప్లాన్ని ప్రకటించిన తర్వాత మా తండ్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సహాయం అందినా అందకపోయినా ఒక గౌరవం కోసం 10 మందికి ఒక పెద్దరికంలో నిలబడాలనే ఉద్దేశంతో చాలామంది కుటుంబాలు ఆ రోజున రైస్ మిల్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా చితికిపోయిన పరిస్థితిలోకి వచ్చారు. అనేక గ్రామాల్లో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అమ్ముకోలేక, వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక, గ్రామాల్లో ఉన్న పెద్దరికాన్ని నిలబెట్టడానికి కోసం వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలామంది నలిగిపోతున్నారు. వాళ్ళు మాత్రం నువ్వు కంపల్సరీగా ప్రయారిటీ ఇవ్వని చెప్పి ఆ రోజున ఆయన మొదటి రోజు చెప్పారు. ఆ మాట మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వంలో మనకి ఆ స్థాయిలో వెసులుబాటు లేకపోయినా
ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోవాలనే మనస్తత్వంతో నేను పనిచేసుకుంటూ వచ్చాను. నేను ఈ మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే ఆఫీస్లో కానూరులో తిరిగా కొన్ని పాఠశాలలు మరియు హాస్టల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే గిరిజన సంక్షేమ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తక్షణమే సాలూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. మొత్తం 21 మంది విద్యార్థులు ప్రస్తుతం సాలూరులో సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 విద్యార్థులు జాండీస్, పసుపు జ్వర లక్షణాలతో మరియు 1 విద్యార్థి మలేరియాతో బాధపడుతున్నారు. మిగిలిన విద్యార్థులు సాధారణ జ్వరం, అలసట వంటి తేలికపాటి సమస్యలతో ఉన్నారని వైద్యులు వివరించారు. పిహెచ్ఈలలో వైద్యుల సమ్మె కారణంగా వివిధ పాఠశాల విద్యార్థులు మరియు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన రోగుల్ని సాలూరు సిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్యులు వైద్య సిబ్బందిని తగిన సదుపాయాలతో సేవలు అందించాలంటూ ఆదేశించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకొని రహదారులకు తొలి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన సమర్థవంతమైన రహదారులను కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు గుంతల గోతుల రహిత రహదారుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. నేడు విజయవాడలోని ఏఎన్సీ కార్యాలయంలో ఎన్డీబీ పనులపై ఆర్ఎండ్బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్డీబీ పనుల స్థితిగతులపై ఆర్ఎండ్బీ శాఖ అధికారులు, ఎన్డీబీ కాంట్రాక్టర్లతో స్వయంగా మంత్రి మాట్లాడారు. మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆర్ఎండ్బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, చీఫ్ ఇంజనీర్లు శేషుకుమార్, విజయశ్రీ తదితర ఉన్నతాధికారులు, ఎన్డీబీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణతో క్రీడా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయని, ఈ రంగానికి మరింత ఊపు వచ్చేలా క్రీడా సామగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని, జీఎస్టీ సంస్కరణతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడా పరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. క్రీడల ఔత్సాహికులకు తక్కువ ధరల్లోనే క్రీడా సామాగ్రి అందుబాటులోకి రావడం వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడుపుతుందన్నారు. ఈ సంస్కరణ వల్ల ఆనందం, ఆరోగ్యం రెండింటికి ఆర్థిక మద్దతు లభిస్తుందని, దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. జీఎస్టీ సంస్కరణతో కలిగే ఆదాన కుటుంబం విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రికెట్ బ్యాట్లు, బాల్స్, క్రీడా దుస్తులు, బ్యాడ్మింటన్, రాకెట్, బ్యాటరీ రహిత బొమ్మలు తదితరాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. నుంచి ఏదైతే టాక్సేషన్ ఉండేదో అది 5% అయ్యింది. దీనివల్ల చాలా వరకు మనకు వచ్చే స్పోర్ట్స్ గూడ్స్ లైక్ స్పోర్ట్స్ బాల్స్ కానివ్వచ్చు, స్పోర్ట్స్ షూస్ కానివ్వచ్చు, బ్యాట్స్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కానివ్వచ్చు అండ్ అపెరల్స్ ఏవైతే మనం వేసుకుంటామో వాటి మీద కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది. దీనివల్ల చాలా మంది ఎవరైతే ఇప్పుడు స్పోర్ట్స్ కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా వరకు బూస్ట్ వస్తుందని, చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కొంచెం ప్రోత్సహిస్తారని అండ్ ఆల్సో దీనివల్ల మన ఇండియాలో చాలా డిమాండ్ వస్తుంది. చాలా మంది బ్యాట్స్ తయారీ కానీ, బాల్స్ తయారీ కానీ, ఇలాంటి స్పోర్ట్స్ కి సంబంధించిన ఐటమ్స్ తయారీ కానీ చేయడానికి చాలా ఎంఎస్ఎంఈస్ కూడా పుట్టుకొస్తాయని చెప్పి మనం ఆశిస్తున్నాము. అండ్ ఆల్సో చిన్నపిల్లలు వాడే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. 27 నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సాలూరులో హాస్టల్ విద్యార్థుల అనారోగ్యంపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎన్డీబీ ఆధ్వర్యంలో రహదారుల పనులపై ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.